ఈ రోజు దర్శి పొదిల్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలోని దేవాలయాలలో పూజలు నిర్వహించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో స్పష్టం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, కుమిత అంజిరెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా పూజించే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారు కావాలని అసత్య ప్రచారాలు చేసి ఆ లడ్డులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల రాష్ట్రంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర పాప పరిహార పూజలు చేయడం జరిగింది. ఈరోజు